ఒకసారి ఇంట్లోకి వెళ్తే ఏం మిగలలేదు పాపం ఈ రైతు ఇంటికి. మొత్తం ఈ రైతు ఇల్లు చూడండి, డోర్స్ మొత్తం ఇగో డోర్లు మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయినాయి, మొత్తం ఇదైపోయింది. ఒకసారి లోపలికి వస్తే ఈ ఇంటి పైకప్పు కూడా మొత్తం ఇది పెంకుటిల్లు, కర్రలతో దీని దూలాలు ఇవన్నీ కూడా చూడండి. మరి ఇది కదిలిస్తే కింద పడిపోయేటట్టున్నది. ఇదంతా మొత్తం తగలబడ్డది. సో ఇందులో మొత్తం పత్తి ఉండే, సో అది నెమ్మదిగా కాలి ఇదంతా మొత్తం తగలబడ్డది. ఇప్పుడు ఈ రైతు ఇక్కడ లేడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నట్టున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడేద్దాం. ఎక్కడ పోయారు ఇల్లు? ఉన్నారా? సో ఇల్లు చూడండి, మొత్తం ఎక్కడెక్కడ తగలబడ్డది, ఏం మిగలలేదు పాపం ఈ రైతుకి. ఇంట్లోనే ఉంటున్నారా అమ్మా? ఇది దీంట్లో నిల్వ చేసిర్రా? ఈ లోపల వరకు లోపలికి కూడా పోయినట్టు ఇటు కాలింది. ఇగో ఇదంతా వచ్చింది కదా. మీరు జరగండి. ఈ లోపల కూడా అదే పరిస్థితి మొత్తం. సో ఇల్లంతా తగలబడ్డది. కాకపోతే వీళ్ళు ఇందులో అంటే పక్కన ఉంటున్నారు, ఇందులో పత్తి వేసుకున్నారు. సో దానివల్ల వాళ్ళకేం కాలే, వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు. కానీ రైతు నిల్వ చేసిన పత్తి అంతా ఆగమైంది. ఇదంతా పత్తే, దాదాపు 52 క్వింటాళ్ళ పత్తి ఇందులో 50 క్వింటాళ్ళ పైన పత్తి ఇందులో నిల్వ చేసుకున్నాడు, సమయం చూసి అమ్ముకుందామని. సో పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. అందులో ఉన్నది మొత్తం తగలబడింది. సో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. చూడండి డోర్స్